డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు అయితే స్పిరిట్ షూట్ ని స్టార్ట్ చేసేసారు. అయితే ఇన్ని రోజులు కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర షూటింగ్ అయితే జరిగిందంట. ఈ షూట్ లో ప్రభాస్ గారు అండ్ హీరోయిన్ తృప్తి దిమ్రి కూడా జాయిన్ అయ్యారు. ఇది ఒక బ్రీఫ్ షెడ్యూల్ మాత్రమే, దగ్గర దగ్గర 2-3 డేస్ జరుగుండొచ్చు. అండ్ ఇది ఇలా ఉంటే కంటిన్యూస్ గా ప్రభాస్ గారు 6 months ఏ సినిమా జోలికి పోకుండా టోటల్ గా స్పిరిట్ మీదనే కాన్సన్ట్రేషన్ చేసి ఈ సినిమాని కంప్లీట్ చేస్తారంట. ఇక కొత్తగా వినిపిస్తున్న బజ్ ఏంటంటే స్పిరిట్ లో కాజ్వాల్ గారు కూడా ఉన్నారని ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఇదేం కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు, ఎందుకంటే మూవీ టీం వాళ్ళు ఇప్పటి వరకు అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయలేదు. అయితే ఇంకో విషయం ఏంటంటే ప్రభాస్ గారు ఏ లుక్ బయటకు వచ్చినా అది స్పిరిట్ లుక్ అనుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా. మొన్నటి దాకా ఏవో ఏతో చేసిన ఇమేజెస్ ని పట్టుకొని అవే స్పిరిట్ లుక్ అని స్ప్రెడ్ చేశారు. ఇప్పుడేమో బాహుబలి ద ఎపిక్ రిలీజ్ కోసం ప్రభాస్ గారు జపాన్ వెళ్లారు. అక్కడ తీసిన ఈ పిక్స్ ని కూడా స్పిరిట్ లుక్ అని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే ఈ లుక్స్ ఏవి స్పిరిట్ లోవి కావు. మూవీలో ప్రభాస్ గారికి ఫుల్ బియర్డ్ తో ఒక లుక్ ఉంటుందని, దీనికోసం ప్రభాస్ గారు 40 days ఎయిర్ గ్రోత్ చేస్తారని న్యూస్ వచ్చింది కదా, దానికోసమే బియర్డ్ పెంచుతున్నట్లున్నారు. అండ్ బాగా అబ్జర్వ్ చేస్తే ఇదేం కొత్త లుక్ కాదు. ఈ లుక్ ప్రభాస్ గారు ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తుందే. అయితే ఈ లుక్ లో ఫ్యాన్స్ చేసిన ఎడిట్స్ ఈ రేంజ్ లో ఉంటే మరి మొత్తం బియర్డ్ పెంచినాక సందీప్ ఏ రేంజ్ లుక్ లో చూపిస్తాడో.